మీకు వచ్చిన బెస్ట్ అప్రిసియేషన్ మీరు కలిసి పనిచేసిన స్టార్స్లో ఎవరు మీకు ఇచ్చారు? అందరండి వాళ్ళు, అదేం కాదు. మీకు అంటే కొన్ని మూమెంట్స్ మనకు గుర్తుండిపోతాయి కదా, మెగాస్టార్ లేకపోతే ఇంకొకళ్ళు పలానా సినిమాకి ఇలా అప్రిషియేట్ చేశారనో. అంటే గుర్తు అనేది చాలా ఉన్నాయండి, గుర్తులు అవి మనం ఒక 2-3 చెప్పండి. కళ్యాణ్ బాబు అనేవాడు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు, బాలయ్య బాబు, అంటే వీళ్ళందరితో బాగా పెరిగానండి నేను. చిరంజీవి గారితో ఎక్కువగా యాక్షన్ ఎపిసోడ్ చేసేవాడిని నేను మాస్టర్ అవ్వకముందు. ఆయన కాంబినేషన్లోనే ఉండేది ఎక్కువగా. మా గురువులు కూడా ఎక్కువగా వాళ్ళ సినిమాలే చేస్తూ ఉండేవారు. రాజు మాస్టర్ కానివ్వండి, విజయన్ మాస్టర్ కానివ్వండి, బాలయ్య బాబుతో, వెంకటేష్ బాబు గారితో, నాగార్జున గారితో, చిరంజీవి గారు, ఇంకా అది ఆయనైతే ఇంకా అది ఆయన. మేము ఒక ఫైటర్గా ఉన్నప్పుడు ఇన్సిడెంట్ చెప్తానండి ఆయనతో, చిరంజీవి గారితో. స్కంద ఆర్ట్స్ అనే ఫిలిం, అమలా గారు హీరోయిన్. అందులో ఒక ఫైట్ అయితే నేను ఆరిఫ్ అని ఒక టీం ఉండేది, రాజా విక్రమార్క. ఓ ఫైట్లో కంపోజ్ చేస్తే ఆరిఫ్, రాఘవ, నేను, మన రామ్ లక్ష్మణ్, ఇలా ఒక టీమ్గా సెల్వరాజు, రాజేంద్ర, భాస్కర్, ఇలా ఒక టీం ఉండింది, రాకీ రాజేష్, వీళ్ళంతా. ఆయన ఎంత ఒక కాన్సన్ట్రేషన్ అంటే అండి, రైట్ చేయి కొట్టబోయి లెఫ్ట్ చేయి కొట్టామనుకోండి, అన్ని షార్ట్ కట్ అవుతండి. అలా చెప్తూ చేయించుకుంటూ వెళ్ళిపోయేవారండి. అంటే ఆయన మా జాబ్ను కూడా అంత డెడికేషన్గా ఫాలో అవుతూ, అంటే ఇలాగా చూసింది రేర్ అండి. అది ఆయనలోనే చూశాను నేను, అంతే. ఆ విషయంలో ఆయన కెమెరా కూడా ఐడెంటిఫై చేయలేనంత అసలు పీక్ అండి. టైమింగ్ అనేది ఆయన, మేము చేసిన విధానాలు, మేము చేసిన మిస్టేక్స్ని ఆయన కవర్ చేసుకుంటూ చేయడం అనేది మళ్ళీ ఇంకెవరు అలా లేదు. అది ఆయనతో గొప్ప. అదొక్కటనే కాదు, ఆయన ఇందులో కూడా ఎప్పుడు కూడా, ఇప్పుడు కాదు ఎప్పుడు, ఎన్నడూ కూడా దేనికైనా ఆయన్ని ఎలాగైనా చూడొచ్చు ఆయన, అంతే.